రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఈ రాష్ట్ర మంత్రులు చెప్పారు ఎంత గొప్పగా కేంద్రం సహకరిస్తున్నదో, ఏ పథకంలో వేల కోట్ల రూపాయలు వస్తున్నాయో. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మంత్రులు వచ్చినా లెక్కలతో సహా చెప్తాం. ఏ జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల ద్వారా ఏ జిల్లాలో ఎన్ని వందల వేల కోట్ల రూపాయల పన్ను నడుస్తున్నాయో, ఈ హైదరాబాద్కు ఆనుకొని ఎన్ని వేల కోట్ల రూపాయల పన్ను జరుగుతున్నాయో, హైదరాబాద్లో ఎన్ని వేల కోట్ల రూపాయల పన్ను జరుగుతున్నాయో 11 సంవత్సరాల నుండి అన్ని కిషన్ రెడ్డి గారు పుస్తక రూపంలో ఇచ్చిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలా తప్పితే ఏదో భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడితే మేము రాజకీయ పబ్బం గడుపుకోవచ్చు అనుకుంటే అది మీరు పడుతున్నటువంటి భ్రమ. మినుకని ఏళ్ల మీద పెట్టేటటువంటి 2-3 రాష్ట్రాలలో మీరు ఉన్నారు. పరిస్థితి ఈ రకంగానే ఉంటే ఇప్పటికే సర్వేలు చెప్తా ఉన్నాయి, వచ్చేసారి కర్ణాటక ఉండదు, తెలంగాణ ఉండదని.